సాధారణంగా క్యాన్సర్ ట్రీట్మెంట్లో మనం ఎక్కువగా సర్జరీ, రేడియేషన్ లేదా కీమోథెరపీ వంటి పద్ధతుల గురించి వింటూ ఉంటాం. మరికొంతమంది అయితే వారి నమ్మకాన్ని బట్టి ఇతరత్రా వైద్య విధానాలను కూడా ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే క్యాన్సర్ ట్రీట్మెంట్లో మిగిలిన ఏ రకమైన వైద్య విధానాల కంటే కూడా ఆయుర్వేదంలోని అష్టాంగ యోగాల్లో ఒకటైన రసాయన ఆయుర్వేదానికి ఉన్న విశ్వసనీయత చాలా మందికి తెలియదు. ప్రకృతి నుంచి మనకు లభించిన అనేక ఔషధ మూలికలను ఖనిజాలు, లోహాలతో మిశ్రమం చేసి రకరకాల మొండివైన దీర్ఘకాలిక వ్యాధులపై ప్రయోగించడం ద్వారా రసాయన ఆయుర్వేదం తన ప్రత్యేకతను చాటుకుంది. ఫలితంగా క్యాన్సర్ వంటి మొండి వ్యాధులకు కూడా రసాయన ఆయుర్వేదం ఒక పరిష్కార మార్గంగా నిలిచింది. ఇదే రసాయన ఆయుర్వేద పద్ధతిని అనుసరిస్తూ పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్స్ ఇప్పటి వరకు వేల సంఖ్యలో క్యాన్సర్ బాధితులకు కొత్త జీవితాన్ని ఇచ్చి వారి జీవితాలను సంతోషమయం చేసింది. అందుకే ఆయుర్వేదం మనకు చెప్పేది ఏమిటంటే, మన చుట్టూ ఉండే రకరకాల ఫార్మసీ దుకాణాల కంటే కూడా ప్రకృతి అనే ఫార్మసీ దుకాణం చాలా విలువైన ఔషధాలను మనకు ఇస్తుంటుంది. సహజంగా దొరికి ఇటువంటి ఔషధాలను మనం విడిచిపెట్టి కృత్రిమమైన ఔషధాల వెంట పరిగెత్తడం మానుకుంటే మన ఆరోగ్యానికి కంచెవేసినట్లే. ప్రత్యేకించి క్యాన్సర్ విషయానికి వస్తే చాలా మంది బాధ్యతలు, నొప్పితో కూడుకున్న కీమోథెరపీ, రేడియేషన్ వంటి అనేక ట్రీట్మెంట్లను చూసిన తరువాత ఎటువంటి నొప్పుల్లేని ఔషధాలు ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి చెప్పాలంటే మన వంటింట్లోనే క్యాన్సర్ వంటి మహమ్మారిని కూడా మట్టుబెట్టే చాలా విలువైన ఔషధ గుణాలున్న ఒక అద్భుతమైన మూలిక ఉంది. అదే ఉల్లిపాయ. ఉల్లిపాయ లేకుండా మనం ఏ వంటకం చెయ్యము. అటువంటి ఉల్లిపాయలో మనకు తెలియని చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. వాటిలో క్వెర్సెటిన్తో పాటు ఒక రకమైన ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. అవి క్యాన్సర్ కణాలపై మహాద్భుతంగా పనిచేసి వాటి సంఖ్య పెరగకుండా అడ్డుకుంటాయి. క్యాన్సర్ కణాలలో సహజంగా ఉండే హెచ్చించుకునే గుణాన్ని ఇవి బ్రహ్మాండంగా అడ్డుకుంటాయి. అందుకే మన దైనందిన ఆహారంలో ఉల్లిపాయను జత చేసుకుంటే క్యాన్సర్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అన్నవాహికలో గాని, కడుపులోని జీర్ణాశయం లేదా పెద్ద పేగులో ఎక్కడైనా కాని పుండ్లు పడినా, బ్యాక్టీరియా చేరినా కూడా ఉల్లిపాయలను తరచూ వినియోగిస్తే దానిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణం ఇటువంటి పుండ్లను నయం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటితో పాటు అన్నవాహిక క్యాన్సర్లు, పెద్ద ప్రేగులో క్యాన్సర్లను కూడా నివారించే సామర్థ్యం ఉల్లిపాయకు ఉందని అదే అధ్యయనాలు చెబుతున్నాయి. మంచి కాకపోతే ప్రకృతి మనకి ఇంత మంచి మూలికలను అందించేది కాదు కదా. కాబట్టి ఇటువంటి ఉల్లిపాయలను మన దైనందిన ఆహార ప్రక్రియలో భాగం చేసుకుంటే శరీరంలోని అనేక రకాల రోగాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సో చూశారు కదండి, ఇవి ఉల్లిపాయ మనకు కలిగించే అనేక లాభాలు, ప్రయోజనాలు. కాబట్టి నిర్లక్ష్యం చేయక ఉల్లిపాయను మనం రెగ్యులర్గా వంటల్లో వాడే అలవాటు చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.